వెల్కమ్ టు నేను మీ ఈశ్వర్. ఈసారి వినాయక చవితికి పిండితో చాలా ఈజీగా వినాయకుడిని మీరే సొంతంగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఫుల్ డీటెయిల్గా వీడియో మన ఛానల్లో ఉంది. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోపై కూడా లుక్ వేసేయండి. పర్యావరణానికి కూడా హాని లేకుండా మన ఇంట్లోనే మనమే సొంతంగా తయారు చేసుకుని పెట్టుకున్న బొమ్మతో పూజ చేస్తే చాలా ఆనందంగా కూడా ఉంటుంది. అలాగే పర్యావరణానికి కూడా హాని లేకుండా మనమే సొంతంగా తయారు చేసుకోవచ్చు. మనం సొంతంగా తయారు చేసుకున్న బొమ్మతో వచ్చే ఆనందమే వేరేగా ఉంటుంది. ఈసారి వినాయక చవితికి మీరు కూడా ట్రై చేయండి. ఫుల్ డీటెయిల్గా మన ఛానల్లో 2 వీడియోలు ఉన్నాయి. పిండితోనే కాకుండా పసుపుతో కూడా చేసే గణపతిని మన ఛానల్లో పెట్టాను, అది కూడా ఒకసారి చూడండి. ఇవే కాకుండా మరెన్నో మంచి యూజ్ఫుల్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. వాటిని కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. దీని తర్వాత ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఇంకో వీడియో చేస్తున్నాను. ఫేస్బుక్ ప్రొఫైల్కి కానీ వాట్సాప్ ప్రొఫైల్కి కానీ దేనికైనా వాడుకోవచ్చు. అలాగే పెళ్లి రోజుకి పుట్టినరోజులకి చాలా ఈజీగా మీరే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చాలా క్లియర్గా చెప్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.